వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్ లో ఎస్ఎస్ఎంబి 29 కొత్త అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆర్ఆర్ఆర్ తరువాత వరల్డ్ వైడ్ గా పాపులారిటీని సొంతం చేసుకోవడమే కాకుండా ప్రముఖ హాలీవుడ్ దిగ్గజ దర్శకులు ప్రశంసలు కురిపించిన రాజమౌళి ప్రస్తుతం స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ పాన్ వరల్డ్ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఇండియన్ ఇండస్ట్రీను ఈ వస్తున్న భారీ హాలీవుడ్ రేంజ్ సినిమాగా దీన్ని జక్కన్న తెరకెక్కిస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లతో పాటు హాలీవుడ్ నటీనటులు నటిస్తున్నారు. గత ప్రాజెక్టులకు పూర్తి భిన్నంగా రాజమౌళి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల లీక్లు భయపెట్టినా వాటిని పెద్దగా పట్టించుకోకుండా ఈ మూవీ షూటింగ్ ని రాకెట్ స్పీడుతో లాగించేస్తున్నారు. బాహుబలి నుంచి తన సినిమాల షూటింగ్ల కోసం అత్యధిక వర్కింగ్ డేస్ ని తీసుకుంటున్న రాజమౌళి ఈ మూవీ కోసం మాత్రం అలా చేయడం లేదు. రాకెట్ స్పీడుతో షూటింగ్ పూర్తి చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. బ్రేక్ ఇస్తే మహేష్ ఎక్కడ ఆలస్యం చేస్తాడనే భయమో ఏమో కానీ రాజమౌళి మాత్రం మేకింగ్ విషయంలో స్పీడు పెంచారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసి సెకండ్ షెడ్యూల్ని లాగించేస్తున్న జక్కన్న ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఓ అప్డేట్ ఇవ్వలేదు. అయితే తాజాగా లండన్లో జరుగుతున్న కార్యక్రమంలో ఎస్ఎస్ఎంబి 29కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ని చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. లండన్లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఆర్ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం రాజమౌళి, కీరవాణిలతో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ లండన్ వెళ్లారు. అక్కడే మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటనని రాజమౌళి అనౌన్స్ చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. దీనికోసం అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు, ట్రేడ్ చూస్తున్నాయి. ప్రచారం జరుగుతున్నట్టే జక్కన్న లండన్ వేదికగా ఎస్ఎస్ఎంబి 29 గురించి బిగ్ అప్డేట్ ని ఇస్తారో లేక ఆశపెట్టి ఉసూరుమనిపిస్తారో వేచి చూడాల్సిందే. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్ లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.